వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. రామా మృక్కులు నీదు నామమునకున్ రమ్యాంఘ్రి పద్మాలకున్ శ్రీమన్మంజులమైన మేనికి ధనుర్లీలా కళాకేళికిన్ నీ మర్యాదకు ధర్మనిష్టకు రసోద్వేలమ్ము నీ గాధకున్ ప్రేమన్ నీ పరివారమంతటికి శౌరీ రామచంద్ర ప్రభు శౌరీ రామచంద్ర ప్రభు. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమ. ఎప్పుడైతే తనకి అంటే సీతమ్మకి నారచీరలు ఇచ్చారో ఆవిడ భుజం మీద వేసుకుంది ఒక్కసారి. ఎందుకంటే ఎలా కట్టుకోవాలో ఆవిడకి తెలియట్లేదు. ఆ నారచీరలు కేవలం వనవాసులైన వాళ్ళు మాత్రమే కట్టుకునేది. ఒక మహారాజు ఇంట పుట్టి మరో మహారాజు ఇంట మెట్టినటువంటి ఆ తల్లికి, ఎండకన్నెరుగున ఆ ఇల్లాలకి, రాజభోగాలు మాత్రమే తెలిసిన ఆ తల్లికి ఈ కఠినమైన కఠోరమైనటువంటి ఈ అలంకారాలు ఎలా తెలుస్తాయి? అందుకే ఆ తల్లి భుజం మీద వేసుకుని ఒక చేతితో భుజం మీద వేసి ఇంకో చేత్తో పట్టుకుని అంటోంది, కథన్ను చీరం భద్రంతి మునయో వనవాసిన ఇది యకుశలా సీతా సా ముమోహ ముహుర్ముహు. చేత్తో పట్టుకుని ఇలాంటి బరువైనటువంటి నారచీరల్ని ఆ వనవాసులైనటువంటి మునికాంతలు ఎలా ధరిస్తారో అనుకుంటూ ఉండగానే వెంట రాముడు దగ్గరికి వచ్చి అది ఎలా ధరించాలో చెప్తున్నాడు. ఒకవైపు భుజం మీద వేసి మరొక వైపు ఇలా వెయ్యాలి అని బోధిస్తూ ఉండగా అది చూసి అక్కడున్నవారెవరు తట్టుకోలేక ఒక్కసారి భోరుమని విలపించారు. కళ్ళ దుఃఖాశ్రువులు జాలువారాయి. అది ఎంత దయనీయమైన ఘట్టంగా భావించారంటే అందరూ కూడా ఆఖరికి బ్రహ్మజ్ఞుడైనటువంటి వాడు, స్థితప్రజ్ఞ కలిగిన వాడైన వశిష్ఠుడు కూడా తట్టుకోలేక ఒక్కసారి దుఃఖం వచ్చి, రామ ఆపు, సీతమ్మ నారచీరలు కట్టుకోవడానికి వీల్లేదు, సీతమ్మ పట్టువల వలె ధరించాలి అని చెప్తూ ఒక్కసారి కైకేయి వైపు తిరిగి మాట్లాడుతున్నాడు వశిష్ఠ మహర్షి. పరుషవాక్కే పలకడం చేత కాని మహాత్ముడైన వశిష్ఠుల వారి హృదయమే కరిగిపోయింది ఆ సన్నివేశం చూసి. అంత మహాతల్లి సాక్షాన్ మహాలక్ష్మికి ఇటువంటి దుస్థితియా అనేటువంటి ఒక ఆర్తి కలిగి వశిష్ఠుల వారు అంటున్నారు, అతి ప్రవృత్తే దుర్మేధే కైకేయి కులపాంస్ అని. మితిమించి ప్రవర్తిస్తున్నటువంటి దుర్బుద్ధి గల కైకేయి ఉత్తమ వంశంలో చెడబుట్టినదానా, రాజుని వంచి అనుకున్నవి సాధిస్తున్నావు, కానీ సీతమ్మ అడవులకు వెళ్ళవలసిన అవసరము లేదు. అడవులకు వెళ్ళకపోతే సీతమ్మ ఎక్కడుంటుంది నేను చెప్తున్నాను అన్నాడు వశిష్ఠుల వారు. నగంతవ్యం వనం దేవ్యా సీతయా శీలవర్జితే. సీతమ్మ అరణ్యాలకు వెళ్ళవలసిన పని లేదు. మరేం చేయాలి? రాముడు కూర్చోవలసిన సింహాసనంలో సీతమ్మ కూర్చోవాలి, ఆవిడ పాలించాలి. ఎందుకంటే ఆత్మాహి దారా సర్వేషాం దార సంగ్రహవర్తినాం ఆత్మేయమితి రామస్య పాలయిష్యతి మేదిని. ఈ భూమిని ధర్మబద్ధంగా పాలించవలసిన వాడు రాముడు. ఇప్పుడు రాముడు వనవాసానికి వెళ్ళాలి, కానీ ధర్మబద్ధంగా ఆయన పాలించవలసింది అయినప్పటికీ మాట కట్టుబడి వనవాసానికి వెళ్తున్నాడు. అప్పుడు రాముని హృదయమే అయినటువంటి సీతమ్మ రాజ్యపాలన చేయాలి. ఇది అన్నాడు ఇక్కడ. దీన్ని బట్టి భార్య భర్తకి ఏమవుతుంది అంటే ఆత్మ. అద్భుతమైన మాట చెప్పాడు. భర్తకి ఆత్మ భార్య, అద్భుతమైన విషయం అండి ఇక్కడ. అది భార్యాభర్తల బంధం. ఇక్కడ ఆత్మ శబ్దానికి హృదయం అని అర్థం. అంతేగాని జీవుడు పరమాత్మ కాదు. ఇక్కడ భర్త హృదయమే భార్య కనుక మాకు రాముడు పాలన చెయ్యాలని మాకు కోరుకున్నది. ఇప్పుడు ఆయన మాట కట్టుబడి అడవికి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు మాకు రామపాలన కావాలంటే ఏం కావాలి? ఈవిడ రాజ్యం పాలించాలి. అంతేకాదు, ఈవిడ రాజ్యం పాలించకపోతే ఇంకెవరు పాలిస్తారు? భరతుడు పాలిస్తాడు అనుకుంటున్నావేమో. భరతుడు ఇక్కడ లేడు గనుక నీ ఆటలు సాగాయి, కానీ రాముడు లేని రాజ్యాన్ని భరతుడు పాలించాడు, ఇంకొకరు పాలించాడు. భరతస్థ శశత్రుఘ్న చీరవాస వనేచర. నేను చెప్తున్నాను, రాముడు అరణ్యాలకు వెళ్ళాడంటే ఎవ్వరూ అయోధ్యలో ఉండరు, అందరూ రాముడి వెంటే వెళతారు. వశిష్ఠుల వారు చెప్తున్నారు, భరతుడు శత్రుఘ్నుడు అందరూ రాముడి వెంటే వెళ్తాడు ఈ లక్ష్మణుడి వలనే. ఆఖరికి వాళ్ళు మాత్రమే కాదు, అయోధ్యలో ఉన్న అందరూ రాముడి వెంట వెళతారు. తెలుసుకో, పక్షులు పశువులు అన్నీ కూడా రాముడి వెంట వెళతాయి. బాలురు వృద్ధులు యువకులు యువతులు అందరూ రాముడి వెంట వెళతాయి. ఒక్క మాట, రాముడు గాని రాజ్యంలో లేకపోతే ఆ రాజ్యం అడవైపోతుంది. రాముడు అడవిలో ఉంటే అడవి రాజ్యం అవుతుంది. అద్భుతమైన మాట చెప్పాడు. రాముడు ఎక్కడుంటే అదే రాజ్యం, రాముడు లేకపోతే అదే వనం. నహి తద్భవితా రాష్ట్రం ఎత్ర రామో న భూపతి తద్వనం భవితా రాష్ట్రం ఎత్ర రామో నివత్సతి. కనుక రాముడు ఉండే చోటే మాకు రాజ్యం తప్ప రాముడు లేనప్పుడు అయోధ్య రాజ్యం కాదు, అడవవుతుంది. అసలు
ఎవరు మిగులుతారో తెలుసా? చివరికి అయోధ్యలో చెట్లు మాత్రమే మిగులుతాయి. చాలా అద్భుతమైన మాట చెప్తున్నాడు ఇక్కడ. చెట్లు మాత్రమే మిగులుతాయి. కదలగలిగే ప్రతి ప్రాణి రాముడి వెంట కదిలిపోతుంది. చెట్లు మాత్రమే మిగులుతాయి. అవి కూడా రాముడు వెళ్ళిన వైపు తమ కొమ్మలు తిప్పి, కదలలేని జన్మ మాకెందుకు వచ్చిందా, రాముడి వెంట వెళ్ళలేకపోయేమా అని దుఃఖపడుతూ ఆ చెట్లు మిగిలిపోతాయి. తెలుసుకో, అప్పుడు అయోధ్య అంతా ఒక శ్మశానంలా మిగిలిపోతుంది. అప్పుడు నువ్వు ఒక్కదానివే ఉంటావు, ఇక్కడికి ఎవ్వరూ మిగలరు సుమా. అంత మహానుభావుడు కూడా అలా మాట్లాడగానే మొత్తం ఆశ్చర్యకరంగా సభంతా ఆ దుఃఖంలోంచి ఒక స్తబ్ధస్థితికి చేరుకున్నది. వెంటనే మహానుభావుడైన దశరథుడు ఒక్కసారి చలించి, ఇప్పుడు సీతమ్మ ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో వెళ్ళరాదు, ఆమె సంపూర్ణమైన శోభతోనే వెళ్ళాలి అని అక్కడ ఆజ్ఞాపించాడు. అక్కడ ప్రధానమైనటువంటి పరిచారకుల్ని, సీతమ్మకి సర్వాభరణములు అరణ్యవాసంలో లోటు లేకుండా ఉండేటట్టు సర్వకాలముల యందు ధరించడానికి తగిన సర్వాభరణములు కూడా తీసుకురా, వస్త్రములు తీసుకురా. వీళ్ళు నారచీరలు కట్టి వెళ్ళవచ్చు, కానీ సీతమ్మ మాత్రము నారచీరలు ధరించి వెళ్ళదు. ఆమె సూర్యవంశీకుల కోడలిగా, రామపత్నిగా సంపూర్ణమైనటువంటి రాజలాంఛనాలతోనే వెళుతుంది. దీన్ని బట్టి సీతమ్మ అడవులకు వెళ్ళేటప్పుడు ఆభరణాలతోనూ పట్టుబలువులతోనూ వెళ్ళింది. పైగా అక్కడ కూడా నిత్యము ధరించడానికి కావలసినవి తీసుకువెళ్ళింది. ఎందుకంటే ఆవిడ మహాలక్ష్మి. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం, ఎప్పుడు అలా ప్రకాశించవలసిన తల్లియే. ఇది మనకు తెలిస్తే తర్వాత సీతమ్మ ఆభరణాలు తీసి ఎలా కింద వేసింది అనేటువంటి సందేహం రాదు. ఆ విధంగా అమ్మవారు వాసాంసి చ మహార్హాణి భూషణాని వరాణి చ వర్షాణ్యేతాని సంఖ్యేయ వేదైహ్యా క్షిప్రమాణయ, 14 సంవత్సరాలకి సరిపోయేటట్టు వస్త్రములు ఆభరణములు తీసుకొచ్చి పెట్టాలి. ఆమె యొక్క రథంలో పెట్టాలి. అక్కడి వరకు సా సుజాత సుజాత అని ఆమె అద్భుతమైన పుట్టుక కలది. అద్భుతమైనటువంటి మెట్టినింటిలో అడుగుపెట్టింది ఆవిడ. భూషయామాస గాత్రాన్ని తైర్విచిత్రైర్విభూషణై. ఈ విధంగా చెప్పిన తర్వాత ఇంకా ఆ సీతారామ లక్ష్మణులు బయలుదేరడానికి సన్నద్ధులవుతూ ఉంటే సుమంత్రుణ్ణి పిలిచాడు. వీళ్ళని ఊరు దాటి అడవులోకి వెళ్లే వరకు నువ్వు సాగనింపవయ్యా సుమంత్ర. ఎక్కడి నుంచే నా రాముడు కాలినడుకుని వెళుతూ ఉంటే నేను తట్టుకోలేను, అరణ్యాలలో సంచరించవచ్చు గాక, కానీ ఊరు దాటించే వరకు వెళ్ళవయ్యా సుమంత్ర అనగానే సుమంత్రుడు రథం సిద్ధం చేస్తూ ఉన్నాడు. ఈ లోపల కౌసల్యకి నమస్కారం చేశారు కోడలతో సహా రామచంద్రమూర్తి. అప్పుడు ఆ కౌసల్య సీతమ్మని దగ్గరికి తీసుకుని, భర్త బాగా సంపాదించినప్పుడు, భోగాల్లో ఉన్నప్పుడు, పదవుల్లో ఉన్నప్పుడు భార్యలు అనుకూలంగానే ఉంటారు. కానీ విధి వక్రించి సంపదలు కోల్పోయి భోగములు పోయినప్పుడు అప్పుడు ప్రేమల్లో మార్పులు వస్తాయి. చాలామంది స్త్రీలు ఆ సమయంలో అనుకూలంగా ఉండడం కష్టము, అనునయంగా ఉండడం కష్టం. ఇది లోకంలో సహజమండి. బాగున్నప్పుడు మాత్రం ప్రేమను చూపిస్తారు, బాగులేనప్పుడు మాత్రం బాధిస్తారు. ఇప్పుడు రామచంద్రమూర్తి రాజుగా కాకుండా ఒక పేదలా వెళుతున్నాడు. ఇంత రాజ్యం అంతా విడిచిపెట్టి వెళుతున్నాడు. ఆఖరికి నారచీరలు కట్టుకుని తిరుగుతున్నాడు. ఆయన్ని మనసు నొప్పించకమ్మా సీతమ్మ అన్నది కౌసల్య. అనగానే నాకు తెలియదా ఏంటి, మీరు చెప్తారా అని అనలేదండి ఆవిడ. ఎంత చక్కగా మాట్లాడుతుందంటే, కరిష్యే సర్వమేవాహం ఆర్యా యదును శాస్తిమా, మాకు తెలిసినని మా అమ్మ చెప్పింది అనకుండా ఆవిడ చెప్తున్నది, అమ్మా నువ్వు చెప్పినట్లే చేస్తాను, పరమ పూజ్యురాలువైన నువ్వు ఏవి చెప్తున్నావో ఇదే చేస్తాను. కానీ ఇలాంటి మాటలే మా అమ్మ కూడా చెప్పింది నాకు పెళ్ళైన తర్వాత. ఎలా ఉండాలి భర్త దగ్గర, ఉన్నా లేకున్నా భర్తని అనుసరిస్తూ ఎలా ప్రేమగా ఉండాలో చెప్పినది. అంతేకాదు, అసలు రాముని విడిచి దూరంగా ఉండలేని తల్లి నేను. ఎలా అంటే అలం చంద్రాదివ ప్రభా, చంద్రుని వెన్నెల ఎలా విడిచిపెట్టలేదో రాముని నేను అలా విడిచిపెట్టలేను. అత్యద్భుతమైన మాట చెప్పింది ఇక్కడ. అంటే చంద్రుడికి వెన్నెలకి ఎలా అభేదమో రామునికి సీతకి అలాంటి అభేదం. ఇది చూడండి, ఇలాంటి ఉపమానం ప్రపంచం మొత్తం మీద భార్యాభర్తలకి ఇలాంటి పోలిక కేవలం భారతీయమైన రామాయణం మాత్రమే ఇవ్వగలిగించేది. చూడండి ఇక్కడ భార్యాభర్తల బంధం ఎలాంటిది అంటే చంద్రుడికి వెన్నెలకి ఉన్న బంధం. అంటే అది విడదీయలేనిది. నా తంత్రి వాద్యతే వీణా నా చక్రో వర్తతే రథ నాపతి సుఖమేధేత యాస్యాదపి శతాత్మజ. సృష్టిలో ఏదీ ఇవ్వలేనటువంటి ఆనందం కేవలం భర్త వల్ల మాత్రమే లభిస్తుంది. తీగలు లేనిది వీణ ఎలా మోగలేదో, చక్రం లేనిది రథం ఎలా కదలలేదో, భర్త లేనిది భార్య అలా ఉండలేదు. గొప్ప మాట చెప్పింది. కవిత్వం, ఎంత చక్కని కవిత్వం చెప్పిందండి ఇక్కడ.
సాహమేవంగతా శ్రేష్ఠ శ్రుతధర్మ పరావర ఆర్యే కిమవమన్యేహం స్త్రీణాం భర్తా హి దైవతం. నా భర్తను నేను ఎప్పుడు చులకన చెయ్యను, ఎందుకంటే అక్కడ చులకన చెయ్యకు అన్నది కదా. ఆయన నా దైవము, ప్రత్యక్ష దైవము, ఆయన నేను ఎలా చులకన చేస్తాను? లేదు తల్లి అని చెప్పగానే దగ్గరికి తీసుకుని ఆ తలపై ముద్దు పెట్టుకుంది. సుమంత్రుడికి ఆజ్ఞాపించాడు. సుమంత్రుడు రథం సిద్ధం చేశాడు. అప్పుడు సుమిత్రాదేవి లక్ష్మణస్వామితో చెప్తుంది, ఇంకా ఈ తల్లిని చెప్పాలండి. మరి అడవికి వెళుతున్నాడు కౌసల్య ఎంత దుఃఖించిందే, అదే అడవికి లక్ష్మణస్వామి కూడా వెళుతున్నాడు, పైగా కోరుకుని మరీ వెళుతున్నాడు. ఇక్కడ వాళ్ళ తల్లి ఎంత దుఃఖించాలి. కానీ ఆ తల్లికి కంట తడి రాలేదు, ఉత్సాహంగా పంపిస్తోంది. అబ్బా అదృష్టవంతుడివయ్యా నువ్వు, ఎందుకంటే నీ కర్తవ్యం ఇది సుమా. కష్టంలోనైనా సుఖంలోనైనా ఆపదలోనైనా సంపదలోనైనా రాముని అనుసరించడమే నీ కర్తవ్యము. కొడుక్కి తగ్గ తల్లి అండి, లేదా తల్లికి తగ్గ కొడుకు అనుకోండి, ఎలాగోలాగా అది గొప్ప పని చేస్తున్నావు నువ్వు. వెళ్ళు, నీకు అన్ని విధముల ఇదే యజ్ఞము, ఇదే దానము, ఇదే తీర్థము, ఇదే క్షేత్రము. వెళ్ళు, రామునితో ఉండు, ఆయన అనుసరించి సేవించు, అదే గొప్ప సాధన నీకు అని చెప్తూ, రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యాం అటవీం విద్ధి గచ్చ తాత యథా సుఖం. ఆణిముత్యం లాంటి శ్లోకాల్లో ఇదొకటి. రాముడే దశరథుడు అనుకో, సీతే నేననుకో, అడవే అయోధ్య అనుకో, హాయిగా వెళ్ళు అని. ఇక్కడ అంటే తల్లిదండ్రుల స్వరూపమే వాళ్ళు. అప్పుడు రథం సిద్ధం చేశారు. తం రథం సూర్య సంకాసం సీతాహృష్టేన చేతసా ఆరురోహ వరారోహ కృత్వా అలంకారమాత్మనః. సూర్యుల్లా మెరిసిపోతున్న రథంలో ముందు సీతమ్మ ఎక్కినది. తర్వాత ఒకవైపు నుంచి లక్ష్మణుడు, ఒకవైపు నుంచి రాముడు ఎక్కారు. సీతమ్మ ఎలా ఉన్నది? సర్వాభరణ భూషితురాలే, చేతిలో ఒక కమలం పట్టుకుని ఉన్నది ఆవిడ. ఇటు అటు రామలక్ష్మణులు ఉన్నారు. ఎంత అత్యద్భుతమైన భావాన్ని ఇక్కడ చెప్తున్నారంటే, అటు ఈశాన్య దిక్కుకి ఇటు ఆగ్నేయ దిక్కుకి మధ్యలో తూర్పు దిక్కు ఉన్నట్లుగా రామలక్ష్మణుల నడుములో సీతమ్మ ప్రకాశిస్తూ ఉన్నది. ఎంత అందమైన ఉపమానమో. అంతేకాదు, రామలక్ష్మణులు ఎలా ఉన్నారంటే ధనుస్సులు పట్టుకున్నారు. ఆ ధనుస్సులు బలంగా ఉన్నాయి, ఏనుగు తొండములంత ఉన్నాయి ఒక్కొక్కటి, అంత బలంగా ఉన్నాయి. అలాంటి ధనుస్సు పట్టుకుని ఇటు రాముడు ఇటు లక్ష్మణుడు ఉంటూ ఉంటే, రెండు ఏనుగుల మధ్య లక్ష్మీదేవి ఉన్నట్లుగా జానకీదేవి గజలక్ష్మి సరణి బొలిచే రక్తిమయ సుమంత్రానీత రథము మీద జానకీదేవి గజలక్ష్మి సరణి బొలిచే అంటారు కవి సమ్మనాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు. ఒక అద్భుతమైన దర్శనం ఇది. ఆ విధంగా అమ్మవారు ఉన్నారు, వీరు ఉభయులు ఉన్నారు. ఆ రథంపై సర్వ విధములైన ఆయుధములు చేర్చబడి ఉన్నాయి. ఇప్పుడు రథం కదలబోతున్నది. ఇంకా రథం చుట్టూ, రథానికి ఇరువైపులా అయోధ్యవాసులు చుట్టేశారండి. రథం కదిలించడం కష్టమవుతుంది. పిల్లలు, పెద్దలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, యువకులు, వృద్ధులు, యువతులు అందరూ చుట్టేశారు. వెళ్ళడానికి వీలు లేదు రామా అని దుఃఖిస్తున్నారు. ఆ రథం కదులుతూ ఉంటే ఆఖరికి రాజాజ్ఞ పక్కకు వెళుతూ తప్పనిసరిని అర్థం చేసుకున్న ప్రజలు సుమంత్రుడితో అంటున్నారు, సంయచ్చవాజినాం రశ్మి సూత యాహి శనై శనై ముఖం ద్రక్ష్యామి రామస్య దుర్దర్శన్నో భవిష్యతి. ఓ సారథి, ఆ రథాన్ని నెమ్మదిగా నడపవయ్యా. ఏమిటంత వేగంగా తీసుకెళ్తున్నావు? నిజానికి ఆయన వేగంగా తీసుకెళ్ళట్లేదు, నెమ్మదిగా తీసుకెళ్తున్నాడు. వీళ్ళకున్నటువంటి దుఃఖం చేత ఆ నెమ్మదే వేగంలా అనిపిస్తుంది. నువ్వేంటి అంత వేగంగా తీసుకువెళ్ళిపోతున్నావు రథాన్ని? నెమ్మదిగా తీసుకువెళ్ళు. ఎందుకంటే మళ్ళీ ఆ రామచంద్రమూర్తి ముఖాన్ని మేము ఎప్పుడు చూస్తామో కన్నులారా చూడనియ్యవయ్యా ఆ రామచంద్రుని యొక్క వదనాన్ని, ఆ సీతమ్మ వదనాన్ని చూడనివ్వు, అలా వేగంగా తీసుకువెళ్ళకు అని వాళ్ళందరూ ఆ రథంతో పాటు అనుసరించి వెళుతూ ఉన్నారు. రథం కదులుతున్నది. అప్పుడు కౌసల్య దుఃఖితురాలి, దుఃఖిస్తున్నటువంటి వదనాన్ని మూసుకుని అక్కడ నిలబడిపోయింది. దశరథుడు నిలబడలేక బయటకు వచ్చి, తిష్ఠేతి రాజా చుక్రోస యాహి యాహి ఇది రాఘవ. ఓ సుమంత్ర, ఒక్కసారి రథాన్ని నాపు అంటున్నాడు దశరథుడు. రామచంద్రమూర్తి సుమంత్రుడితో చెప్తున్నాడు, రథాన్ని జాగ్రత్తగా తీసుకువెళ్ళిపోదాం. నేను ఆపమంటే ఆపకుండా ఎందుకు వెళ్ళావు అని అంటాడు. అప్పుడు ఏం చెప్పమంటావు? వినబడలేదని చెప్పన్నాడు. ఒకటే మాట, అత్యద్భుతమైన మాట చెప్పాడు ఇక్కడ. ఏమని? వినలేదని చెప్పు. ఈ మాట చెప్పగానే రాముడు ఒక్కసారి అబద్ధం ఆడాడా అనిపిస్తుంది. అబద్ధం కాదు, జాగ్రత్తగా తెలియాలి. నాశ్రౌషమితి రాజానం, నేను వినలేదు అని చెప్పు అన్నాడు ఇక్కడ. దీని అర్థం ఏమిటి అంటే, నేను మీ ఆజ్ఞని పాటించలేదు అన్నట్టుగా. మీ మాట వినలేదంటే అర్థం ఏంటి? మీ మాట పాటించలేదు, అసత్యం కాదు అది అంత చక్కగా. అంతేకాదు, నేను వినలేదు అంటే అక్కడ అర్థం సత్యం అంటే ఏంటో తెలుసుకోవాలి ఇక్కడ. ఆయన ఒకవేళ ఆపితే ఆగిపోయాడు అనుకోండి, ఆపడానికి అంత ఉంటుందా? దాన్ని బట్టి ఆయన సత్యమేం కావాలి.
కానీ అప్పుడన్న మాట కాదు, తాను కట్టుబడిన ధర్మము సత్యం, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అది తెలుసుకోవాల్సిన ఒక లోతైన అంశం, ధర్మ సూక్ష్మం ఇది. ఈ విధంగా రథం సాగిపోతున్నది. క్రమంగా అయోధ్యను దాటుతూ ఉంటే అయోధ్యలో ఉండలేక కొంతమంది రాముని వెంట వెళ్ళిపోతున్నారు. వెళ్ళలేక కొందరు మిగిలిపోయారు అయోధ్యలో. కానీ ఆ మిగిలిపోయిన వాళ్ళు ఎలా ఉన్నారు అయోధ్యలో చూడాలి ఇక్కడ. అయోధ్య రాముడు అంటే ఏంటో అర్థమవుతుంది. రాముడు వాళ్ళందరికీ ప్రాణం, రాముడు వాళ్ళందరికీ ఆత్మ, రాముడు వాళ్ళ హృదయం, రాముడు వాళ్ళ సర్వస్వం. ఆ సర్వస్వం అయోధ్యను వదిలి వెళ్ళిపోతే అయోధ్య ఎలా మారిపోయింది అంటే, నాగ్నిహోత్రాణ్యహూయంత నాపచన్ గృహమేధిన అకుర్వన్న ప్రజాకార్యం సూర్యశ్చాంతరధీయత. ఆ రోజు ఏ ఒక్కరూ అగ్నిహోత్ర గృహాల్లో అగ్నిహోత్రాలు చేయలేదు, వాళ్ళ ఇళ్లల్లో పూజలు పునస్కారాలు చేయలేదు, ఆఖరికి వంట కూడా వండలేదు. కొందరు పూజలు మానేస్తారు కానీ ఇది మానరండి. కానీ చిత్రం ఏంటంటే వంటలు కూడా వండలేదు ఏ ఒక్కరూ కూడాను. ఎవరు వారి పనులు వారు చేయలేదు. అంతేకాదు, మానవులు మాత్రమే కాదు, అక్కడ జంతువుల పరిస్థితి ఎలా ఉన్నది అంటే, వ్యసృజన్ కబళాన్నాగా గావో వత్సాన్నపాయయన్. రాజు దగ్గర ఉన్నటువంటి చతురంగ బలాల్లో ఏనుగులు వాటి కవళం పెడితే అవి తినలేదు. ఆవులు దూడలకి పాలు ఇవ్వలేదు. దూడలు పాలు తాగడానికై తల్లుల దగ్గరికి రాలేదు. ఎంత ఆర్ద్రమైన సంఘటన చూడండి. దీన్ని బట్టి రాముడు మానవులకు మాత్రమే ప్రభువు కాడు, అయోధ్యలో ఉన్న స్థావర జంగమాత్మకమైన సర్వులకు ప్రభువు. ఎందుకంటే సర్వలోకేశ్వరుడు ఆయన. ఆయనతో అంత అనుబంధం ఏర్పరచుకుంది అయోధ్య. ఆవులు పిల్లలకి పాలు ఇవ్వలేదు, దూడలు ఆవుల దగ్గరికి వెళ్ళలేదు, వాటికి తాగాలని లేదు, మరి ఇవ్వాలనుకోలేదు. రామచింతలో ఉన్నారు. ఒక అత్యద్భుతమైన ఉపమానం చెప్తున్నాడు ఇక్కడ వాల్మీకి. పుత్రం ప్రథమజం లబ్ధ్వా జననీనభ్యనందత. ఎప్పుడైనా సరే ఊళ్ళో ఏ స్త్రీ అయినా పిల్లల్ని ప్రసవిస్తూ ఉంటుంది, ఏదో ప్రతి సమయంలో ప్రతిరోజున. ఆ రోజున ఏ స్త్రీ అయినా తన మొదటి సంతానాన్ని ఆ రోజు కని ఉంటే తొలిచూలు సంతానం కలిగిందనే ఆనందాన్ని కూడా పొందడం లేదు అన్నాడు వాల్మీకి. ఎంత అందమైన విషయం చెప్పాడు చూడండి. ఎందుకంటే ఎలాంటి తల్లికైనా తొలిచూలు సంతానం క్షేమంగా కలిగితే ఆనందం కలుగుతుంది. ఆ రోజు తొలిచూలు సంతానం కన్నా తల్లికి ఆనందం కలగలేదుట. అంటే తన సంతానం కలిగే ఆనందం కంటే రాముడు వెళ్ళిపోయిన దుఃఖం ఎక్కువగా ఉన్నది. దీన్ని బట్టి వాళ్ళకి రాముడంటే ఉన్న ప్రేమ తెలుస్తున్నది. ఈ వర్ణన నిజానికి ఒక సర్గంతా చెప్పాడు, కానీ మన సంక్షేపంగా చెప్పుకుంటున్నాం. అకస్మాన్ నాగర సర్వో జనో దైన్యముపాగమత్. మొత్తానికి మొత్తం అయోధ్య అంతా దీన దశని పొందింది. ఆఖరికి సూర్యుడు కూడా వెలవెలబోయినట్టు ఈ దుఃఖాన్ని చూసి తట్టుకోలేక ఆ రోజు తొందరగా అస్తమించాడా అనిపించుతున్నది. గాలుల్లో చల్లదనం పోయింది, చంద్రుడి యొక్క లక్షణం తగ్గిపోయింది, సూర్య లక్షణము తగ్గిపోయింది, మొత్తం జగత్తంతా క్షోభలా ఉన్నది. ఆఖరికి పసిపిల్లలు తల్లిపాలు తాగడం లేదు, భార్యాభర్తలు కూర్చొని అన్యోన్యంగా మాట్లాడుకోవడం లేదు, సోదరులు కూడా మాట్లాడుకోవడం లేదు. ఒక స్తబ్దత మాత్రం మిగిలింది. అందరి హృదయం రామధ్యాసతో మిగిలిపోయినది. ఎంతకంటే యోగం ఇంకేమున్నదండి? రామమయం అంటే రాముడు లేనప్పుడు ఏ సుఖము అక్కర్లేదనే భక్తి అయోధ్యవాసులందరికీ ఉన్నది అనేటువంటి విషయం మనకి ఇక్కడ కనబడుతున్నది. ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంటే ఇప్పుడు వెళుతున్న రామచంద్రమూర్తి ఎలా వెళుతున్నాడో మనం చూడాలి. రాముడు క్రమంగా అయోధ్య పొలిమేరలు దాటుతూ ఉన్నాడు. వెళుతున్న రాముని బాష్పములు నిండిన నేత్రములతో చూస్తున్నారు పౌరులందరూ. వదలలేక కొంత దూరం వస్తున్నప్పటికీ రథవేగాన్ని అందుకోలేక కొందరు ఆగిపోయారు. ఎలాగోలా రాముని వెంట వెళ్ళిపోయిన వాళ్ళు పొలిమేర దగ్గరకు వచ్చేటప్పటికీ రాముడు రథాన్ని ఆపాడు, వాళ్ళు ఆగారు. అప్పుడు రాముడు వాళ్ళందరికీ నమస్కారం చేసి, పొద్దుపోయింది, ఇంక మీరు ఇళ్ళకి వెళ్ళండి అని చెప్పాడు. నీతో పాటే మేము వనవాసకు వస్తాం అని వాళ్ళందరూ కూర్చుండిపోయారు అక్కడ. ఆ రాత్రంతా రామలక్ష్మణుల సీతమ్మ విశ్రాంతి తీసుకున్నప్పుడు వాళ్ళు అక్కడే పడుకున్నారు. ఒక రాత్రి వేళ రామచంద్రమూర్తి లేచి సీతాలక్ష్మణులతో సహా సిద్ధమై సుమంత్రుడితో చెప్తున్నాడు, చడీ చప్పుడు కాకుండా రథాన్ని జాగ్రత్తగా తీసుకువెళ్ళిపోదాం, మళ్ళీ వీళ్ళందరూ లేచే లోపలే మనం దాటి వెళ్ళిపోదాం అంటున్నాడు రామచంద్రమూర్తి. ఆ విధంగానే జాగ్రత్తగా రథం దాటి వెళ్ళిపోయింది. తెల్లవారింది. రామునితో పాటు వెళ్ళిపోదామనుకుని ఏ పౌరులు వచ్చారో వాళ్ళు రాముడు వెళ్ళిపోయిన జాడ తెలుసుకొని ఇంక చేసేదేమీ లేక వెనక్కి తిరిగారు. ఈ వెనక్కి తిరిగిన మగరాయిళ్ళ పరిస్థితి ఎలా ఉన్నది చూడాలి ఇక్కడ. వెనక్కి తిరిగి వచ్చి పొద్దున్న ఇళ్ళ తలుపు తట్టారు. వాళ్ళ భార్యలు తలుపు తీసి ఎందుకు వచ్చారని అడిగట. ఎంత అద్భుతమైన విషయం చూడండి. ఎందుకు వచ్చారు? రాముడిని ఒంటరిగా పంపించేసి వచ్చారా మీరందరూ కూడా? అయ్యో రాముడు వెళ్ళిపోతున్నాడని బాధ ఉన్నది, మీరు ఆయనకు తోడుగా వెళ్ళారని సంతోషపడుతూ ఉంటే మీరు వెనక్కి వచ్చేసారే, మా రామయ్యను ఒంటరిగా విడిచిపెట్టి వచ్చేసారా?
ఏమి ఇక్కడ ఓడబొడుద్దామని మీరు వచ్చారు, ఏ నిర్వాకం చేద్దామని వచ్చారు? రాముడు లేని చోట చెయ్యవలసిందేముంది చెప్పు? ఏది చేసినా ఆయన కోసమే. ఆయనే లేనప్పుడు ఇంక చేయవలసిందేముంది ఇక్కడ? ఇది అర్థం చేసుకోవాలి అంటే ఏ కర్మ చేసినా భగవంతుని కోసమే. ఆ భగవంతుడి దూరమైనప్పుడు ఆ కర్మలతో ప్రయోజనమేమున్నది? ఇవన్నీ కూడా అద్భుతమైన జ్ఞానాన్ని బోధిస్తున్నారు. గృహే గృహే రుదంత్యశ్చ భర్తారం గృహమాగతం. ఇంటికొచ్చిన భర్తలకి ఇవి సన్మానాలు జరుగుతున్నాయి. వీళ్ళు ఆడుతున్న మాటలు ఎలా ఉన్నాయంటే తోత్రైరివద్విపాన్, ఏనుగును అంకుశంతో పొడుస్తున్నట్టున్నాయి వీళ్ళ మాటలు. మీకు ఇక్కడ ఇళ్లతో పనేమి, సంపదలతో పనేమి, మాతో పనేమి? రాముడినే విడిచిపెట్టి వచ్చాక ఇంకా ప్రపంచంతో పనేమి అంటూ అసలు మొత్తం అయోధ్యలో ఒక్కడే సత్పురుషుడు ఉన్నాడు. ఎంత గొప్ప మాట ఉంటున్నారో! ఇంత అయోధ్యలో ఒక్కడే మగట్ట, ఒక్కడే సత్పురుషుడు. ఎవడయ్యా ఆ సత్పురుషుడు అంటే లక్ష్మణుడు ఒక్కడే. ఎందుకంటే ఆయన ఒక్కడే ఇంత అయోధ్యలో రాముడితో వెళ్ళాడు కనుక ఆయన ఒక్కడే సత్పురుషుడు. కనుక అన్నీ విడిచి భగవంతుడిని ఎవడు పట్టుకుంటాడో వాడు సత్పురుషుడు, భగవంతుడిని విడిచి అన్నీ ఎవడు పట్టుకుంటాడో వాడు దౌర్భాగ్యవంతుడు. ఇది రామాయణం మానవ జాతికి చెప్తున్నటువంటి గొప్ప నీతి. ఇది గమనించండి. కథాపరంగా ఏది ఆలోచించినప్పటికీ కూడా మనం ప్రపంచం పట్టుకున్నామా, పరమాత్మ పట్టుకున్నామా? పరమాత్మ కోసం ప్రపంచాన్ని విడిచిపెడితే వాడు సత్పురుషుడు. అంటే దీని అర్థం ఏమిటి? పురుషుడు అంటే ఇక్కడ మగాడు అని మాత్రమే అర్థం తీయడానికి లేదు. పురుషుడు అంటే మానవుడు. మానవుడు అంటే స్త్రీయా పురుషుడా? అందరూ వర్తిస్తారు కదా. అలా ఇక్కడ మానవుడైన వాడు, రాముని అంటిపెట్టుకున్నవాడే నిజమైన మానవుడు. మానవ జన్మ పొంది కూడా భగవంతుడైన రాముని కోసం ఎవడు ప్రయత్నించాడో వాడు వ్యర్థుడు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ నీ ప్రయారిటీ ఏమిటి? కొంతమంది మోక్షం వస్తే బాగుండు, ఎలాగే నీ జన్మను ఆఖరైపోతే బాగుండు అని అంటుంటారు. ఒక్కసారి మిలమిలలాడుతూ ఈ వడ్డాణమో నగా కనబడింది అనుకోండి, దేవుడే పక్కకు పోతాడు. ఎవరా లేదు చెప్పండి ఇక్కడ. కానీ కబుర్లు ఏమిటి, ఉన్న స్థితి ఏమిటి మనం ఆలోచించాలి. అన్నీ తృణప్రాయంగా విడిచిపెట్టిన మగవాడెవడు? లక్ష్మణస్వామి. ఎంత అత్యద్భుతమైన మాట చెప్పాడు. కనుక సత్పురుషుడు అతరొక్కడే. ఏక సత్పురుషో లోకే లక్ష్మణ సహ సీతయా యోను గచ్చతి కాకుస్తం రామం పరిచరన్ వనే. రాముణ్ణి పరిచర్య చేయడానికే వెళ్ళిన లక్ష్మణస్వామి మాత్రమే సత్పురుషుడు అని అనుకున్నారు. మొత్తానికి అయోధ్య అంతా ఇంత దుఃఖితమై ఉన్నది. ఇప్పుడు రామచంద్రమూర్తి క్రమంగా కోసల దేశపు పొలిమేరలు దాటి వెళ్తున్నాడు. అంటే అయోధ్య దాటి వెళ్ళాడు. ఇప్పుడు మొత్తం కోసల రాజ్యం దాటి పొలిమేరలు దాటి వెళుతూ ఉంటే తోవలో పల్లెల్లో వాళ్ళందరూ కూడా రామునికి రకరకాలుగా స్వాగతాలు పలుకుతూ నీళ్ల నిండిన కళ్ళతో దుఃఖంతో చూస్తూ ఉంటే రాముడు వాళ్ళని అనునయిస్తూ వాళ్ళని ఆపుతూ బయలుదేరుతున్నాడు. అలా క్రమంగా ఆయన వెళుతూ ఉంటే దూరం నుంచి అయోధ్య కనబడుతుంది రామచంద్రమూర్తికి. ఒక్కసారి అయోధ్య వైపు తిరిగి 2 చేతులు ఎత్తి నమస్కరించి అయోధ్యకి దోయలించి రామచంద్రమూర్తి వెళ్ళాడు. తన దేశాన్ని ఎలా ప్రేమించాలో రాముడిని చూసి నేర్చుకోండి ఇక్కడ.